2000 మంది సభని కానీ 500 మంది వచ్చే ప్రెస్ మీట్ ని కానీ కంట్రోల్ చేసే వ్యవస్థ కాంగ్రెస్ దగ్గర లేదా? ఒక్క మాట ఎంత విద్వేషాన్ని రెచ్చగొడుతుందో. ఇన్ని మంచినీళ్ళల్లో ఒక్క విషపు చుక్కేస్తే ఏం జరుగుతుందో అది చెయ్యొద్దనే చెప్తున్నాం. వ్యూహకర్త నరేంద్ర మోడీ వచ్చి మాట్లాడితేనే దాని విద్వేషం. పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వల్ల ఎందుకు వస్తుంది? పవన్ కళ్యాణ్ చరిష్మాకి ఏమైనా భయపడుతున్నారా? పవన్ కళ్యాణ్ చరిష్మాలో మాకేం సమస్య లేదమ్మా. వాళ్ళే పక్క రాష్ట్రంలోనే ఆయనను అక్కడ ఉప ముఖ్యమంత్రి చేసి, లేకపోతే విజయ్ లెక్క ముఖ్యమంత్రిని చేస్తున్నామో కానీ ఆయనకు ఆ బలం లేదు, అది పక్కన పెట్టండి. కానీ ఇలాంటి ఒక అనాలోచిత కార్యాచరణ వల్ల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెరుగుతున్న అంశాన్ని ప్రభుత్వంగా వారికి చెప్పాల్సిన బాధ్యత ఉంది మా మీద. కాబట్టి నేను ఆత్మరక్షణ కోసం నేను దాడి చేస్తా అంటే అర్థం ఉంటుంది, కానీ ఆత్మరక్షణ కాదు ఫలానోని కొడతానికి పోతా అంటే ఎవరైనా నువ్వు కొట్టమని చెప్తారా? ఇది కదా అంతఃసూత్రం తెలుసుకోవాలనేది. ఇంత మర్యాదపూర్వక ప్రెస్ మీట్ ఎందుకు ఉంటుంది వారి పట్ల? ఎందుకంటే ఇప్పుడు మేమేమైనా నెగిటివ్ మాట్లాడినా కూడా దాన్ని రెండు కాంగ్రెస్ పార్టీని కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అంటే ఇదేందో ఆంధ్రాకి వ్యతిరేకం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకం ఉంటుంది? మేమెందుకు? నేను ఫక్త్ తెలంగాణ ఉద్యమకారుని కదా నేను. ఆంధ్ర ప్రజలు మమ్మల్ని ఎట్లా చూస్తారో, ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్యం ఎట్లుంటుందో, ఆంధ్రప్రదేశ్లో ప్రేమ ఉంటుందో ఎట్లుంటుందో మాకు తెలియదా? మేము పోయినోళ్ళం కాదా, కానోళ్ళం కాదా? ఇక్కడ సమావేశాలు ఎట్లా ఏర్పాటు చేస్తే మేము పార్టిసిపేట్ చేస్తాము, ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లనే మేము పార్టిసిపేట్ చేస్తాం. పోయి ఆంధ్రప్రదేశ్ నిరంతరం కొట్లాడాలనుకోవాలని మేము ఎప్పుడు ఆ ప్రయత్నాలు చేయమే. మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో షర్మిలమ్మ పెట్టిన మీటింగ్కి పోయి అక్కడ విశాఖపట్నంలో మాట్లాడిన తీరు మీరు గమనించండి. మీకెందుకు తెలంగాణ మీద కోపము? ఆంధ్రాను మేము ప్రేమిస్తున్నాము, ఎందుకు ప్రేమించము? ప్రాంతంగా విడిపోయినంత మాత్రాన ద్వేషించాలనా? అదేమన్నా రూల్ భారతదేశంలో అంతర్భాగం కాదా? ఇది సనాతన ధర్మ, సమాంతర ధర్మ, రాజ్యాంగ ధర్మ ఇట్లా ఉంటుంది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే మీరు ఏ ధర్మాన్ని పాటిస్తుండ్రో మీరు పునరాలోచించుకోమని చెప్పి మిత్రునికి తెలియజేస్తున్నాం. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్.